ముంబైలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. రోడ్లు, రైల్వే లైన్లు, దిగువ ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. దీంతో భారత వాతావరణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంతేకాదు దాదాపు 250 విమాన సర్వీసులపై భారీ వర్షాల ప్రభావం పడింది. విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది. వాణిజ్య రాజధాని ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు పడుతూనే ఉన్నాయి. దీంతో ఎటు చూసినా నీరే కనిపిస్తుంది. కనుచూపు మేరలో నీరు తప్ప మరేమీ కనిపించడం లేదు. రహదారులు, రైల్వే లైన్లు, దిగువ ప్రాంతాలు అన్నీ నీటితో నిండిపోయాయి. కాగా భారీ వర్షాల ప్రభావం విమాన సర్వీసులపై పడింది. ఇక్కడి ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన అనేక విమానాలు వానల కారణంగా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దాదాపుగా 250 విమాన సర్వీసులపై భారీ వర్షాల ప్రభావం పడింది. అనేక విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది. విమానాలు గాల్లోకి ఎగరకపోవడంతో సంబంధిత ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. అసలు తాము ఎక్కే విమానం ఎప్పుడు గాల్లోకి ఎగురుతుందో ఎవరికీ తెలియడం లేదు. విమానాశ్రయ సిబ్బంది కూడా ఈ విషయంపై ఏమీ చెప్పలేకపోతున్నారు. వానల తీవ్రత తగ్గి తర్వాత విమానాల టేకాఫ్ జరుగుతుందని సిబ్బంది అంటున్నారు. ఈ నేపథ్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. మారం చేసే పిల్లలతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాగా విమానాలను ఎయిర్పోర్టు సిబ్బంది దారి మళ్లించి నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు విమానాశ్రయ సిబ్బంది ఎంక్వైరీ అడ్వైజరీ జారీ చేశారు. విమానాల రాకపోకలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత వెబ్సైట్లలో చెక్ చేసుకోవాలని సిబ్బంది కోరారు. మొత్తం మీద చూస్తే ఏ విమానం ఎప్పుడు ల్యాండ్ అవుతుందో, ఏ విమానం ఎప్పుడు టేకాఫ్ అవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. కాగా భారీ వర్షాలు, వరదల కారణంగా ముంబై నగరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలా ఇలా కాదు, కొన్ని కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఏ రోడ్డు చూసినా కదలని వాహనాలే కనిపిస్తున్నాయి. దీంతో గమ్యస్థానానికి చేరుకోవడం గంటల ఆలస్యమవుతోంది. ఇదిలా ఉంటే ముంబై నగరంలోని విద్యా సంస్థలకు సర్కార్ సెలవులు ప్రకటించింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవులిచ్చారు. ఇదిలా ఉంటే ప్రైవేటు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని సర్కార్ సూచించింది. ఇదిలా ఉంటే భారీ వర్షాలకు ముంబై నగరంలోని అనేక ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లు నీట మునిగాయి. కాగడా పెట్టి వెతికినా రైలు పట్టాల ఆచూకీ కనిపించడం లేదు. దీంతో అనేక లోకల్ రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మంచి నిర్ణయమే. అయితే ఇంటి నుంచి నగరంలోకి వేరే ప్రాంతానికి వచ్చిన వారి పరిస్థితి గందరగోళంగా మారింది. ఇంటికి వెళ్లాలంటే లోకల్ రైళ్లు రద్దయ్యాయి. దీంతో ఇంటికి ఎలా చేరుకోవాలో తెలియ వీరందరూ లబోదిబోమంటున్నారు. కాగా అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని ప్రజలను ముంబై నగర పాలక సంస్థ కోరింది. కాగా గత 24 గంటల్లో ముంబై నగరంలోని అనేక ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా విక్రోలీ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 255 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే భారీ వర్షాల కారణంగా గంటకు దాదాపు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
కాగా ముంబై నగరంలో ఇటీవలి కాలంలో భారీ వానలు పడడం చాలాసార్లు జరిగింది. దాదాపు 3 లేదా 4 రోజులు ఎడతెరిపి లేకుండా వానలు పడిన సందర్భాలు అనేకమున్నాయి. దీంతో ముంబై నగర ప్రజలు నానా ఇబ్బందులకు లోనయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే ముంబై జనం నరకం అనుభవించారు. మొత్తం మీద ముంబై నగరం భారీ వర్షాలతో తడిసి ముద్దవుతోంది.